జనాభా 18,750 మంది. ఆ గ్రామ జనాభా పెరుగుదల రేటు సంవత్సరంకు 8% చొప్పున 8%గా గుర్తించబడింది. అయినా 2 సంవత్సరాల తర్వాత ఆ గ్రామ జనాభా ఎంత అన్నాడు. ఇప్పుడు మనకి టోటల్గా ఉన్నటువంటి గ్రామ జనాభా 18,750. ప్రతి సంవత్సరం కూడా మనకి 8% పెరుగుతుంది. అంటే 108% అనమాట. 188% అంటే 108/100. ఇది మొదటి సంవత్సరం. ఇంకా రెండో సంవత్సరం అన్నప్పుడు 108/100. అంటే ప్రతి సంవత్సరం 8% పెరుగుదల రేటు ఉంటుంది. అయితే అలా 2 సంవత్సరాలు కాబట్టి 2 సార్లు మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఈ జీరోకి పోయింది. 2 5లు 2 54. మళ్ళీ 5 ఎక్కడి నుంచి పోతుంది. ఇది 5 3 15, 5 6 5 7 35, ఇంకా 5 5 25. ఇంకా 25 ఎక్కడి నుంచి పోతుంది. 25 4. ఇందులో 25 ఎన్ని ఉంటాయి. 12 3 15 ఉంటాయి. 15 ఉంటాయి. నెక్స్ట్ 4 1, 4 2 8, ఇంకా 28 ఉంది. 4 7 28. ఇప్పుడు మనకి ఈ 15ని, ఈ 54ని, 27ని గుణించినట్టయితే మనకి 15 × 54 × 27. దీన్ని మనము 15 × 2 × 27 × 27 అని రాయొచ్చు. ఈ 54ని ఇలా రాసుకున్నాం. మరి 27ని 27 చేత గుణిస్తే మనకు ఎంత వస్తుందంటే 729 వస్తుంది. ఈ 15 2 చేత గుణిస్తే 30 వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే 3 చేత గుణించి 0 పెడతాను. 3 9 27, 2 3 6 2 8, 3 7 21. 21,870 2 సంవత్సరాల తర్వాత జనాభా. అంటే ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి రెండు ధన సంఖ్యల భేదము 24 అన్నాడు. ఆ 2 ధన సంఖ్యలు ఒకటి x అయితే ఇంకోటి ఏమవుతుంది, x - 24 అవుతుంది. ఒకదాన్ని రెండవ దానితో భాగించగా వచ్చే భాగఫలం 1.5 అన్నాడు. అంటే ఒకదాన్ని రెండవ దానితో భాగించగా వచ్చే భాగఫలం 1.5 అన్నాడంటే దీన్ని 15/10 అని కూడా రాయొచ్చు. ఇదే 5 రెళ్ళు 5 మూళ్ళు 5 రెళ్ళు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తాం అనుకోండి. 2 × x 2x, దట్ ఈక్వల్ టు ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే 3 × x 3x మైనస్ 3 24 72. ఈ 72 - 72 అనేది ఇటేపు వస్తే 72, ఇది 3x మైనస్ ఈ 2x ఇటేపు వస్తే -2x, దట్ ఈక్వల్ టు x = 72 రావడం జరిగింది. అయితే ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే ఎప్పుడు 11లో ఉన్నది పెద్దదిగా ఉంటుంది అనడానికి కారణం ఏంటంటే ఇక్కడ 3 యూనిట్స్ ఉంది. ఇదేమో 3 యూనిట్స్ ఉంది. అంటే ఖచ్చితంగా ఇదే పెద్ద సంఖ్య అవుతుంది. కాబట్టి x వాల్యూ ఎంత వచ్చింది 72. పెద్ద సంఖ్య అడిగాడు 72. ఓకే.